ఎస్ మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఎస్ మోహన్ రెడ్డి గారు చెప్పండి, తర్వాత అప్పారావు గారిని అడుగుతాం. అడగమంటారు మోహన్ రెడ్డి గారు? ఎస్ అప్పారావు గారు, ప్రధానంగా ఇక్కడ మళ్ళీ వచ్చేది ఏంటంటే ప్రాంతాల మధ్య ఈ విద్వేషాలు. ఎస్ అనిపిస్తుందండి సతీష్ గారు? వినిపిస్తోంది. అంటే రెస్పాండ్ అవుతారేమో అని మేము పలకరించాడు. రెస్పాండ్ అవుతారా అని చెప్పిన దానికి అప్పారావు గారు చెప్పిన తర్వాత కూడా రెస్పాండ్ అవుతారు ఇద్దరికి కలిపి. అదే 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 నేనేమంటున్నా అంటే వీరశేఖర్ రావు గారు చెప్పినట్టు ఆయన ఏమంటున్నాడు, బ్రహ్మాండమైనటువంటి ఐడియా ఇది, మావికన్ అనేది బ్రహ్మాండమైనటువంటి ఐడియా, అది ముందే చేసింటే బాగుంది, ఇప్పుడు చెప్పడం వల్ల దానివల్ల లాభం ఏముందంటే ఇప్పుడు ఏమాడు మించిపోయింది ఏం లేదు కదా సార్, మించిపోయింది లేదు కదా. మేధావులు ఆలోచించండి, లక్షల కోట్ల రూపాయలు ఆడు పెట్టుబడి పెట్టేదానికన్నా దాన్ని అప్పుడు ఇచ్చినటువంటి భూమిని నేను రైతులకు ఎనిక్కిమ్మల్లా, వీరశేఖర్ ఏదో చెప్తున్నాడు ఎనిక్కిమ్మన్నానని, ఎనిక్కిమ్మల్లా మీరు చెప్తున్నారు కదా, మన ఫేస్ చూసి దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ ఇక్కడికి వస్తున్నాయి అంటున్నారు కదా, వచ్చిన కంపెనీలు ఆడు పెట్టించండి, ఆ 50,000 ఎకరాల్లో పెట్టించండి. మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకోవడం ఏంది, మీరు 25,000 ఎకరాలు తీసుకోవడం ఏంది, దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం మీ తాపాత్రయపడడం ఏంది, దాని తాపాత్రయపడి మీరు శాశ్వతంగా రాజకీయాల్లో ఎదిగి ఉండాలి, మీరే ఉండాలి, మీ పార్టీలే బాగుండాలని అనుకోవడం ఏంది. రాష్ట్ర ప్రజలను గెలిపించండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ప్రజలు ఎందుకు ఓడిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలనే ఆలోచనలో భాగంగా రాష్ట్ర ప్రజలను దెబ్బతీస్తున్నారు. ఈ దెబ్బతీయడం వల్ల రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. నేనేమంటున్నా అంటే ఆయన మన జనసేన నాయకుడు అన్నారు, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీకు తెలుసునో లేదో, అది కొంత ప్రాంతానికి మాత్రమే, కొన్ని కమ్యూనిటీలకు మాత్రమే అక్కడ డెవలప్ అవుతుంది, ఇక్కడ రాష్ట్రం అంతా డెవలప్ కాదు, విశాఖపట్నం ఎక్కడ పోవాలా, రాయలసీమ ఎక్కడ పోవాలని చెప్పినటువంటి మాటలు మీరు మర్చిపోతే మీరంటే రోజు ఒక మాట మాట్లాడతారు. మేము మాట్లాడలేం కదా, మేము మాట్లాడలేం కాబట్టే కదా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఎగతాలు చేసేది. మీలాగా మేము అబద్ధాలు చెప్పి, మీలాగా మేము పూటకో మాట, ప్రాంతానికి ఓ మాట, ఎక్కడికి పోతే అక్కడ ఓ మాట మాట్లాడేటుకుంటే మమ్మల్ని కూడా గౌరవించలేము మీరు. కానీ మీలాగా మాకు చేత కాదు కాబట్టి మేము చెప్పిన మాట ఆ రోజు కూడా ఈ రోజు కూడా ఒకటే మాట చెప్తున్నాం. మీరు 14 నుండి 19 వరకు ఏమన్నా డెవలప్ చేస్తారని చూస్తే మీరు మొత్తం కలిసినా కూడా 5,000 కోట్లు ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు 7 ఏళ్ల కలిసి కూడా 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. 7 సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 8,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినారు. ఇప్పటి నుండి 2 లక్షల కోట్లు డెవలప్ చేసేది ఎప్పుడు? ఆ తర్వాత ఇంకా 50,000 ఎకరాలు తీసుకొని ఆ 50,000 ఎకరాలకు డెవలప్ చేసేది ఎప్పుడు? ఇప్పటికి రైతులకు ప్లాట్లు లేదు, వాళ్ళకు డెవలప్ చేయలేదు. ఎప్పుడు రాష్ట్రాన్ని బాగుపరిచారు? మీరు అప్పుల్లోనే కూలిపోయిపోతే రాష్ట్రం ఎప్పుడు డెవలప్ అవుతుంది? డెవలప్ కాలేదని బాధే కదా మాకే. మోహన్ రెడ్డి గారు పార్టీల పరంగా కాదు, మోహన్ రెడ్డి గారు రాయలసీమలో తెచ్చుకుంటకూడదా? మోహన్ రెడ్డి గారు ఆంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళు ముందే మాకు రాష్ట్రం కావాలని అన్నారు. సతీష్ గారు ఆంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళు మాకు రాష్ట్రాలు సపరేట్ కావాలని రాష్ట్ర విభజన జరగక ముందే అడిగినారు. ఆ రోజు అడిగిన వాళ్ళు ఈ రోజు కూడా కావాలని ఆలోచన వస్తుంది కదా. ఇదే పరిస్థితి. అలా కాదు మోహన్ రెడ్డి గారు, ఒక్కదానికైతే అందరూ అంగీకరిస్తారు. అలా కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి, కానీ రాజధాని ఉండాలి కదా. అలా కాదు, ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, పార్టీల పరంగా కాదు పార్టీల పరంగా కాదు. ఇప్పుడు హైదరాబాద్ ఎప్పుడో నిర్మించిన నగరం, దాని ఫలాలు ఎలా అందుతున్నాయి ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, కొత్తగా మనం రాజధాని నిర్మించుకుంటే, భవిష్యత్ తరాలకు అనుగుణంగా దాన్ని మార్చుకుంటే దాని ఫలాలు భవిష్యత్ ఫలాలు అందుతున్నాయి అనే దాంట్లో అసలు వాస్తవం ఉందా? అది ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా? దాని గురించి క్లారిటీ. 100% వాళ్ళు చేసేది డెవలప్ కాదు, ఎటువంటి పరిస్థితుల్లో అది పూర్తి కాదు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్లాన్ వేసుకుంటే ఇమ్మీడియట్లీ ఈ 3 ఏళ్లలోనే ఇల్లు డెవలప్ చేయొచ్చు. ఈ 3 ఏళ్లలో సిటీ లాగా కనపడచ్చు. సిటీలా కనపడితే ఆటోమేటిక్ గా చేయాల్సినటువంటి ఆ సదుపాయాలన్నీ చేసుకోవచ్చు. ఇవి రావాల్సిన ఇన్కమ్ అంతా వస్తుంది. ఎందుకు చేయకూడదు? ఇప్పుడు అప్పారావు గారు చెప్పింది కూడా అదే కదా, బ్రహ్మాండంగా ఉంటుంది ఐడియా, మంచి ఐడియా ఇది. కాకపోతే అది ముందు చేసింటే బాగుందంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని మేము కూడా కోరుకున్నాము. అప్పుడేం చేయలేకపోయినారు. ఇప్పుడు వచ్చిన తర్వాత మా దగ్గర కూడా బడ్జెట్ లేదు, వీళ్ళు అప్పటికే అప్పులన్నీ చేసి రాష్ట్రం తాకట్టు పెట్టిపోయినారు. ఆ తర్వాత చేద్దాం, అవకాశం వస్తుంది కదా, మళ్ళీ చేద్దామనే ఆలోచన కూడా మాకు ఉండొచ్చు. దానికి కూడా మనం తప్పులు పట్టడం ఎందుకు? ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని వాడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. వాళ్ళు బాగుపరచడం కోసం అనేది పెట్టుకున్నారు. దాన్ని డెవలప్ చేసే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళకు పార్టీలు బాగుంటాయి, వాళ్ళు శాశ్వతంగా రాజకీయాన్ని నడపచ్చు. ఆ ఆలోచనలో భాగంగా వాళ్ళు చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఆలోచన వాళ్ళకు ఉంటే ఇప్పుడైనా మార్చుకుందరు. అదే మొత్తం ఆడుండేది. ఇప్పుడు వీరశేఖర్ రెడ్డి ఏం చెప్తున్నాడు, మాకు దాదాపు 180 నుండి 90 గ్రామాలు ఉన్నాయంటున్నారు. 100 గ్రామాలు అంటే ఎక్కడికి? మచిలీపట్నం వరకు వస్తుంది, మచిలీపట్నం నుండి గుంటూరు వరకు వస్తుంది. వచ్చినప్పుడు చేయమనేది మేము కూడా అదే చెప్పేది. మీరు ఎందుకు పేరు చెప్తారా? మీకు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారా? మీరు జగన్మోహన్ రెడ్డి పేరు మర్చిపోయి రాష్ట్ర ప్రజల పేరు మర్చిపోయి రాష్ట్ర ప్రజలకు మనం మేలు చేయాలనే ఆలోచన పెట్టుకోండి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సలహా ఇచ్చినారు, ఆ సలహా పాటిస్తే మనం వీళ్ళు చులకైపోతాము, మనం ఎటు చేతగాని పని చేసినాం, చేతగాని పని చేసి ఆడ నీళ్ళు అందరూ కోరుకునేది అదే అంటున్నారు. మళ్ళీ అక్కడే మళ్ళీ తేడాలు వస్తున్నాయి. చీకొట్టేటప్పుడు చీకొట్టించుకోవడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి చెప్పింది అంటే మన మర్యాద పోతుంది కదా అనే ఉద్దేశంలో
భాగంగా ఈ 5 ఏళ్ళలో మనం అధికారం ఉంటాము, మళ్ళీ అధికారం ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చారని చట్టం చేస్తున్నామని మీరు చెప్తున్నారు. అదే కేంద్రం చెప్పింది గతంలో అధికారంలో ఉన్నప్పుడు. వాళ్ళు ఏమన్నారంటే అప్డేట్ ఏమంటే అది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్టం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇష్టం, అది మా చేతిలో ఏముండదని వాళ్ళు ఆ రోజు చెప్పినారు. రేపు మేము అధికారంలోకి వచ్చినా కదా మేము తీర్మానం చేసి మావిగన్న పెట్టమని చెప్పి అదే మోహన్ రెడ్డి గారు మళ్ళీ అయ్యే కన్ఫ్యూజన్ ఎందుకు? కాదు కాదు, చేతల్లో చూపించండి. అవకాశం వచ్చింది, అధికారం వచ్చింది, ఇప్పుడు చేసి చూపించండి, డెవలప్ చేయండి. కాదు చెప్పినట్టు డెవలప్ చేసి రాష్ట్ర ప్రజలు కూడా హర్షిస్తారు కదా. దాన్ని విడిచిపెట్టి మేము పట్టిన కుందేలకి 3 కళ్ళు అన్నట్టు మేము చెప్పిందే చేయాలనుకుంటే రైట్ మోహన్ రెడ్డి గారు, ఒక నిమిషం మళ్ళీ సమయం ఇవ్వద్దు మనకు.